స్వతంత్ర్యం అంటే కేవలం విదేశీ పాలన నుంచి విముక్తి కలగడమా? భయం, ఆకలి, నిరుద్యోగం, అవినీతి, అన్యాయం నుంచి సామాన్యుడు విముక్తి పొందినప్పుడే స్వతంత్ర్యానికి నిజమైన అర్థం వస్తుందని మీకు తెలియదా? రైతుల పంట పండించినా కూడా అప్పుల్లో కూరుకుపోవడమే స్వతంత్రమా? చదువుకున్న యువకుడు ఉద్యోగం కోసం ఊరెళ్ళిపోవడమే స్వతంత్రమా? పేపర్ లీకేజీలతో విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకమైతే స్వతంత్రమా? పేదవాడు వైద్యం కోసం ఆస్తిని అమ్ముకోవాల్సి వస్తే స్వతంత్రమా? విద్య, వైద్యం, సేవలు కూడా వ్యాపారాలుగా మారితే స్వతంత్ర దేశమవుతుందా? మహిళలు భయం లేకుండా బయటికి వెళ్ళలేని పరిస్థితుల్లో ఉంటే స్వతంత్రం అవుతుందా? గ్యాంగ్ రేపులు, కల్తీ మద్యం, నేరాల కుటుంబాలను నాశనం చేస్తుంటే స్వతంత్ర దేశమవుతుందా? ప్రభుత్వ పనులు నాణ్యత లేకుండా నిర్మించబడి కొంతకాలానికే కూలిపోతుంటే స్వతంత్ర దేశమవుతుందా? సామాన్యుడి సమస్యలకు పరిష్కారం రావాలంటే డబ్బులా లేదా రాజకీయ సిఫారసు అవసరమైతే స్వతంత్ర దేశమవుతుందా? ప్రజల ఓట్ల కంటే డబ్బు, మద్యం, కులం, పలుకుబడి ముఖ్యమైతే స్వతంత్ర దేశమవుతుందా? మనమంతా ఒక్కసారి మనల్ని మనమే ప్రశ్నించుకోవాలి. అది నిజం. స్వతంత్ర్యం సాధించాం, కానీ స్వతంత్ర ఫలాలు ప్రతి సామాన్యుడి ఇంటికి చేరాయా లేదా అని ఆలోచించండి. ఇవన్నీ మారాలని మళ్ళీ విద్యార్థుల ధర్నాలు, తల్లిదండ్రుల ఆందోళనలు, రైతుల పోరాటాలు, నిరుద్యోగ యువత నిరసనలు. ఇంకెంతకాలం? మనకు రావాల్సింది కేవలం ఎత్తైన భవనాలు, ఉన్నతమైన జీవన ప్రమాణాలు. కేవలం ఉద్యోగాల ప్రకటనలు కాదు, యువత చేతిలో నిజమైన ఉపాధి కావాలి. కేవలం పథకాలు కాదు, రైతుల జీవితంలో నిజమైన మార్పు రావాలి. కేవలం మాటలు కాదు, ప్రజలకు జవాబుదారీ పాలన కావాలి. కేవలం జెండా ఎగరవేయడం కాదు, ప్రతి భారతీయుడు జీవితంలో స్వేచ్ఛను తీసుకురావాలి. దశాబ్దాల పరాయ పాలన తర్వాత మన చేతుల్లోకి వచ్చిన ఈ దేశాన్ని కేవలం పాలించడానికి కాదు, న్యాయం, నాణ్యత, బాధ్యత, అవకాశంలో నిర్మించడానికి మన స్వతంత్ర్యం వచ్చింది. భారత మాతను పూజించడం కంటే కేవలం జెండాకు సెల్యూట్ చేయడం కాదు, ఈ దేశంలోని చివరి మనిషికి కూడా న్యాయం జరిగేలా చేయండి. దేశం స్వతంత్రమైంది. మరి ప్రతి భారతీయుడి జీవితం ఎప్పుడు నిజంగా స్వతంత్ర్యం అవుతుంది? ఆ ప్రశ్నకు సమాధానం కోసం చేసే పోరాటమే మన స్వతంత్రీయ పోరాటానికి తదుపరి అధ్యాయం. జై హింద్. వందే మాతరం.